మనం 5th వర్స్‌లో ఉన్నాం. 5th వర్స్‌లో త్రూ whom we have received grace and apostleship to bring about we have received grace and apostleship అన్నది చూసాం కదా. సో కొంచెం ముందుకెళ్దాం. ఆయన అంటే మళ్ళీ ఇంకొకసారి అదంతా ఒక కంటిన్యూస్ స్టేట్మెంట్ కాబట్టి విల్ ట్రై టు రీడ్ ఇట్ ఫ్రమ్ ఫస్ట్ వర్స్. పాల్, a servant of Christ Jesus, called to be an apostle, set apart for the grace of God, which he promised beforehand through his prophets in the holy scriptures, concerning his son, who was descended from David according to the flesh, and was declared to be Son of God in power, according to the Spirit of holiness, by his resurrection from dead, Jesus Christ our Lord, through whom we have received grace and apostleship, to bring about the obedience of faith for the sake of his name among all nations. దీంట్లో మనం ఏమేమి చూస్తా వచ్చామంటే ఫర్ ద సేక్ ఆఫ్ హిస్ నేమ్ అన్న మాటని మనం అంటే దీన్ని ఈ 5th వర్స్ని బ్రేక్ డౌన్ చేస్తా వాట్ డస్ ఇట్ మీన్ బై దిస్ థింగ్ అన్నది ఫర్ ద సేక్ ఆఫ్ హిస్ నేమ్ అన్నది చూసాం. వీ హ్యావ్ రిసీవ్డ్ గ్రేస్ అండ్ అపోస్టల్షిప్ అన్న మాటను కూడా చూసాం. అయితే చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎందుకు వచ్చింది వీళ్ళకి ఈ గ్రేస్ అండ్ అపోస్టల్షిప్ అని అంటే ఇది ఇంపార్టెంట్. టు బ్రింగ్ అబౌట్ ద ఒబీడియన్స్ ఆఫ్ ఫెయిత్. టు బ్రింగ్ అబౌట్ ద ఒబీడియన్స్ ఆఫ్ ఫెయిత్. ఈ ఒబీడియన్స్ ఆఫ్ ఫెయిత్ ఈయన నామము నిమిత్తము సమస్త జనులను విశ్వాసమునకు విధేయులగునట్లు. విశ్వాసముతో అనలా, విశ్వాసమునకు విధేయులగునట్లు. ఈ పునరుద్ధానుడై అభిషేకించబడిన క్రీస్తు ద్వారా మేము కృపను అపోస్తలత్వం పొందాం. ఎవరెవరిని అంటే సమస్త జనులు. సమస్త జనులు అమంగ్ ఆల్ నేషన్స్. అన్ని నేషన్స్ నుంచి అన్ని నేషన్స్లో ఉన్న జనాల్ని వాళ్ళకి ఏం తీసుకురావాలా? ఒబీడియన్స్ ఆఫ్ ఫెయిత్ తీసుకురావాలా. విశ్వాసమునకు విధేయులగునట్లు అన్న మాట ఇది మనం చూడటానికి ట్రై చేద్దాం. దీన్ని టు కాల్ ఆల్ జెంటైల్స్ అనే మాట మనం తీసుకుంటే అంటే ఇక్కడ ఒక్కొక్క మాటని మనం అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. టు కాల్ ఆల్ జెంటైల్స్. సో ఇక్కడ మనం చూస్తాం అంటే పాల్స్ కాలింగ్ ఒక స్పెసిఫిక్ ఎథనిసిటీ ఉన్న వాళ్ళకి, ఒక జాతి వాళ్ళకి కావచ్చు, ఒక ప్రాంతం వాళ్ళకి కావచ్చు, పర్టికులర్గా ఒక ప్రాంతానికో ఒక జాతికో ఉన్నట్టు మనకు కనిపించట్లా. ఆయన ఏమంటున్నాడంటే టు ఆల్ నాన్ జూయిష్ పీపుల్, టు ఆల్ నేషన్స్ అంటున్నాడు. అన్ని నేషన్స్లో ఉన్న వాళ్ళకి అంటే నాన్ జూయిష్ పీపుల్, యోధరేతరులు లేకపోతే అన్యులు అన్నమాట, అన్ని జాతుల వాళ్ళకి. సో పాల్స్ కాలింగ్ అన్నది ఒక స్పెసిఫిక్ రీజియన్, ఒక ఎథనిక్ గ్రూప్కి కాదు, ఒక జాతికి కాదు, అందరికీ వస్తుందని. సో ఇది దేం చేస్తుంటుంది? ఎందుకు మాట్లాడుతున్నాడు పాలు అని అంటే, ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే బైబిల్ ఎప్పుడైనా కానీ ఓల్డ్ టెస్టిమెంట్ లో నుంచే బేస్ చేసుకుంటూ మాట్లాడాలా. ఓల్డ్ టెస్టిమెంట్లో నుంచే బేస్ చేసుకుంటూ మాట్లాడాలా. ఎట్లా మాట్లాడాలా ఓల్డ్ టెస్టిమెంట్ నుంచి బేస్ చేసుకుంటా అంటే ఇప్పుడు అది ఎలా లెక్క మనకి కనిపిస్తుందా? నాకు స్క్రీన్ కనిపిస్తుందా? అది బైబిల్ ఇది కనిపిస్తుంది కదా. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమనుంది? పూర్వకాలంలో నానా సమయాల్లో నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినము అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను. సో దేవుని మాట కేవలం పాత నిబంధన ప్రవక్తలు ప్లస్ యేసయ్య ద్వారా
మనుషుల దగ్గరికి వచ్చింది. ఇవి లేఖనాలు, బైబిల్లో లేఖనాలు, స్క్రిప్చర్స్ అన్నమాట. అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్, అంటే లేఖనానుసారంగా అని అంటే అర్థం ఏంటి అని అంటే, దేవుడు ఇంతకుముందు మాట్లాడాడు. ఎట్లా మాట్లాడాడు? ప్రవక్తల ద్వారా ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడి చివరి దినాల్లో యేసు ప్రభుతో మాట్లాడాడు. సో ఇప్పుడు ఏది మనం మాట్లాడాల్సి వచ్చినా, ఏది చేయాల్సి వచ్చినా కానీ మనం ఏం చేస్తాము అని అంటే దాని దగ్గరికి వెళ్తాం. అంటే అంతా ఓల్డ్ టెస్టిమెంట్ మీదే మనం దాన్ని చూడటానికి ప్రయత్నం చేయాలి. అంటే ఇప్పుడు న్యూ టెస్టిమెంట్ టీచింగ్, ఇప్పుడు మనం న్యూ టెస్టిమెంట్ టైంలో ఉన్నాం. న్యూ టెస్టిమెంట్ టీచింగ్స్ కానీ లేకపోతే మన ఇంటర్ప్రిటేషన్స్ కానీ మనకు అర్థమవుతున్నాయి. కానీ రైటా రాంగ్ అని మనకు ఎట్లా అర్థమవుతుంది అని అంటే, ప్రతిదానికి ఓల్డ్ టెస్టిమెంట్లో టీచింగ్ ఉంది, ప్రతిదానికి ఓల్డ్ టెస్టిమెంట్లో మోడల్ ఉంది. సో మనం ఏం చేయాలా? న్యూ టెస్టిమెంట్లో మనం చదువుతున్నప్పుడు ఈ న్యూ టెస్టిమెంట్ మోడల్ని ఓల్డ్ టెస్ట్ మీద సూపర్ ఇంపోజ్ చేయాలి. సూపర్ ఇంపోజ్ చేసినప్పుడు న్యూ టెస్టిమెంట్లో నాకు అర్థమైన అర్థం ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న మోడల్ కరెక్ట్గా సెట్ అవుతుంది అనుకోండి, అప్పుడు నా 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 అప్రోచ్ రైట్ అని, లేకపోతే నా అప్రోచ్ రాంగ్ అని. సో పాల్ ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలు దేన్ని తీసుకుని మాట్లాడుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు అని అంటే, పాల్ స్పెసిఫిక్గా చూడండి ఏమంటున్నాడు. ఆయన ఎక్కడి నుంచి తీసుకుంటున్నాడు ఇవన్నీ? అన్ని అంటే అన్ని జాతుల వాళ్ళు అన్నది ఎక్కడ, దానికి ఏముంది ఓల్డ్ టెస్టిమెంట్లో అని అంటే అబ్రహామిక్ కవెనెంట్ ఉంది. ఏమంటాడు దేవుడు? నీ ద్వారా ఈ లోకంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఆశీర్వాదాన్ని ఇస్తాను అన్నాడు. త్రూ యూ ఆల్ ద నేషన్స్ విల్ బి బ్లెస్డ్. ఇది మనకి అబ్రహామిక్ కవెనెంట్లో కనిపిస్తుంది. సో పాల్స్ కాలింగ్ నీ రైటా రాంగ్ ఎట్లా తెలుస్తుంది? మీరు సూపర్ ఇంపోజ్ చేస్తే ఆయన చెప్తున్న మాటల్ని ఓల్డ్ టెస్టిమెంట్లో మీకు కరెక్ట్ డిజైన్ రెండు మ్యాచ్ అవుతూ ఉంటాయి. ఐజయా 49th chapter 6th verseలో కూడా దేవుని యొక్క ఆ సర్వెంట్ ఎవరైతే దేవుడు పంపిస్తాడో, ఎవరైతే మన అతిక్రమల కొరకు చనిపోయాడో, మన పాపముల కొరకు చనిపోయాడో, ఎవరి గాయాలను బట్టి మనకు స్వస్థత వస్తుందో, ఆ సర్వెంట్, ఆ సేవకుడు ఉన్నాడు కదా, దేవునికి సేవకుడు అంటే యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు. ఆయన్ని ఏమని పిలువబడతాడు అని అంటే లైట్ టు ద నేషన్స్ అన్న మాట కనిపిస్తుంది ఐజయా 49:6. యేసు ప్రభు కూడా ఏమని మాట్లాడుతూ ఉన్నాడు గ్రేట్ కమిషన్లో? గో అండ్ మేక్ డిసైపుల్స్ ఆఫ్ ఆల్ నేషన్స్ అంటా ఉన్నాడు. సో ప్రవక్తలు ప్లస్ యేసు ప్రభు మాట్లాడినమాట. సో ఇప్పుడు పాలు చెప్తున్నది కరెక్ట్ అవ్వడానికి, అంటే పాలు ఎట్లా కరెక్ట్ అని అంటే ఈ స్టేట్మెంట్ని when you superimpose this statement on the Old Testament, మీకు కరెక్ట్ మ్యాచింగ్ అనిపిస్తుంది, కరెక్ట్ ప్యారలల్ ఇది కనిపిస్తుంది. సో పాల్ నీ దేవుడు ఎందుకు పిలిచాడు అని అంటే అంటే ఇది ఎందుకు ప్రాబ్లము అని అంటే, వన్ ఆఫ్ ది అక్విజిషన్స్ పాల్ మీద తర్వాత పడేది ఏంటి? జెంటైల్ తిమోతిని తీసుకుని వస్తాడు టెంపుల్లోకి. లేకపోతే పాలు ఎక్కువ నాన్ జూయిష్ పీపుల్లో ఆయన మినిస్ట్రీ చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళు అంత అన్టచబుల్, అంటే వాళ్ళ లెక్క ప్రకారం వీళ్ళందరూ అన్టచబుల్, వాళ్ళతో కూర్చోకూడదు అంతే కదా. పీటర్ కూడా గబగబా భోంచేసేవాడు, ఎందుకు లెగుస్తాడు? వాళ్ళ లెక్క ప్రకారం వీఆర్ గాడ్స్ పీపుల్, మనం సెపరేటెడ్ పీపుల్, మనం వాళ్ళతో కలవకూడదని కదా. కానీ దట్ వాజ్ నాట్ ద కేస్ వెన్ యూ యాక్చువల్లీ గో త్రూ ద బైబిల్. అసలు అబ్రహాం పిలుపు దగ్గర నుంచి యెషయా భక్తుడు దేవుని యొక్క సేవకుడు గురించి మాట్లాడుతున్న దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా, యేసు ప్రభు ఇచ్చిన ఈ కమిషన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ప్రతి జాతి వారిని, ప్రతి ఎథనిసిటీ వాళ్ళని దేవుడు అందుకే మనకి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో ఏముంటుందంటే, ఆయన ఆయా జాతుల వాళ్ళ నుంచి, ఆయా ప్రజల్లో నుంచి, ఆయా దేశాల నుంచి రక్తం ఇచ్చి ప్రజలను కొని దేవునికి రాజులుగా, యాజకులుగా చేశాడు అని ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ జీసస్ ఈజ్ యాక్చువల్లీ డూయింగ్. సో
కాల్ టు ఆల్ జెంటైల్స్ అన్న మాటను మనం అర్థం చేసుకోవాలి. సో పాల్ ఆ మాట మాట్లాడుతున్నప్పుడు ఆ మాట అది ఓల్డ్ టెస్టిమెంట్ని బేస్ చేసుకుని మాట్లాడుతున్నాడు. దేనికోసం పిలుస్తున్నాడు అంటే టు ద ఒబీడియన్స్ దట్ కమ్స్ ఫ్రమ్ ఫెయిత్. విశ్వాసము నాకు విధేయులు అవ్వడానికి, తెలుగులో కదా, విశ్వాసముతో విధేయత కాదు, విశ్వాసమునకు విధేయత. ఇది ఒబీడియన్స్ దట్ కమ్స్ ఫ్రమ్ ఫెయిత్. సో ఫెయిత్ ఎప్పుడైనా కానీ దేన్ని ప్రొడ్యూస్ చేస్తుంది? ఒబీడియన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. విశ్వాసము ఒబీడియన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది చాలా క్రూషియల్ థింగ్, చాలా క్రూషియల్ థింగ్. ఇది 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 అర్థం అవ్వాలంటే, అంటే మా క్రిస్టియన్ కాన్సెప్ట్కి ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే అంటే విశ్వాసమునకు విధేయత అంటే ఏంటి? విశ్వాసమునకు విధేయత అంటే ఏంటి? యాక్చువల్గా మనమంతా కూడా వీఆర్ కవనెంట్ పీపుల్, అంతేనా? కవనెంట్ అన్నమాట. బైబుల్ అంతా కూడా కవనెంట్ బుక్. దీంట్లో ఓల్డ్ కవనెంట్ ఉంది, న్యూ కవనెంట్ ఉంది. దీన్నే మనం ఓటీ న్యూ ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ అంటాం. టెస్టిమెంట్ అంటే ఒక రకంగా వీలునామా లాంటిది. కానీ యాక్చువల్ ట్రాన్స్లేషన్, తెలుగు ట్రాన్స్లేషన్ కరెక్ట్గా ఉంటుంది. అంటే ఆ టెస్టిమెంట్ కూడా కరెక్టే, కానీ బట్ మోర్ యాక్యురేట్ థింగ్లోకి వెళ్ళాలంటే తెలుగు, నూతన నిబంధన, పాత నిబంధన. బైబిల్ అంతా కూడా నిబంధన మీద ఆధారపడి ఉంటుంది. దేవుని సాల్వేషన్ కూడా కవనెంట్ బేస్డ్ ఉంటుంది. అయితే కవనెంట్ బేస్డ్ ఉందంటే మనం ఎట్లా అర్థం చేసుకోవాలా? కవనెంట్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అని అంటే, ఓకే, నేను మీకు బైబిల్ ఇంటర్ప్రిటేషన్ గురించి మాట్లాడేటప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తా ఉన్నా. ఈ ఇమేజ్ గుర్తుంది కదా? ఈ ఇమేజ్లో అసలు వీళ్ళ ఊర్లో మన విషయాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఇక్కడ ఉన్నదాన్ని, ప్రిన్సిపల్ని వాడి ఈ డిఫరెన్సెస్ని ఓవర్కమ్ అయ్యి మన ఊర్లోకి తీసుకొచ్చి దాన్ని అప్లై చేయాలి. సో మనకి ఈ కవనెంట్ అంటే ఏంటి? వాట్ డూ యూ అండర్స్టాండ్ బై అ కవనెంట్ అని అంటే, ఇప్పుడు ప్రపంచంలో సివిలైజేషన్స్ అన్నీ కూడా రివర్ బ్యాంక్స్ మీద డెవలప్ అయినాయి, అంతే కదా? ఇప్పుడు ఈజిప్షియన్ సివిలైజేషను, ఇక్కడున్న మెసోపటోమియన్ సివిలైజేషను, అంటే ఇక్కడ ఇమేజ్లో అది లేదు, కానీ ఇక్కడ జార్డన్, ఇక్కడ సివిలైజేషన్స్ తర్వాత డెవలప్ అయినాయి. క్యానన్ దగ్గర ఉన్న పాపులేషన్ కావచ్చు, ఇండస్ వ్యాలీ సివిలైజేషను, ఇక్కడ గంగా బ్రహ్మపుత్ర దగ్గర ఉన్న, ఇదన్నీ అన్ని ఓల్డెన్ థింగ్స్. ఈ చైనాలో కూడా, అంటే మన బైబుల్లో దీని గురించి ప్రస్తావించలేదు కానీ, బట్ దీస్ ఆర్ ది ఏన్షియంట్ సివిలైజేషన్స్ డెవలప్ అయిన ప్లేసెస్. సో మనం అంటే వరల్డ్ మ్యాప్ని తీసుకుంటే, ఈ వరల్డ్ మ్యాప్ని మనం సెంటర్ చేస్తే దీన్ని ఈస్ట్ అంటాం, ఇటు సైడ్ ఉన్నదంతా, లేకపోతే ఈస్టర్న్, తూర్పు ప్రాచ్యం అని అంటారు. ఇది వెస్ట్ లేదా వెస్టర్న్, పడమర పాశ్చాత్య అని. సో దీంట్లో మనం ఇంకొంచెం జాగ్రత్తగా వెళ్తే దీన్ని ఫర్దర్గా డివైడ్ చేస్తే ఈస్ట్ని నియర్ ఈస్ట్, లేకపోతే మిడిల్లో ఉన్న ఈస్ట్. తెలుగులో ఏమన్నారంటే మధ్య ప్రాచ్యం అన్నారు, ఇంగ్లీష్లోనేమో 0 degrees లాంగిట్యూడ్కి దగ్గర ఉంది కాబట్టి నియర్ ఈస్ట్ అన్నారు. ఇది నియర్ ఈస్టర్న్ ప్లేస్. ఇది ఓల్డెన్ డేస్లో దీని గురించి స్టడీ చేస్తూ ఉంటే దీన్ని ఏమంటారంటే ఏన్షియంట్ నియర్ ఈస్ట్ అంటారు, ప్రాచీన మధ్యప్రాచ్యం. సో అంటే మనం బైబిల్ టైంని మనం జాగ్రత్త చదివితే 66 బుక్స్ అన్నీ కూడా ఇదిగోండి ఈ ఏరియాకి సంబంధించిన. అంటే మీరు క్రిస్టియన్ బుక్స్ ఏదైనా చదువుతూ ఉంటే ఏఎన్ఈ అన్నది జనరల్ నొటేషను, ఏన్షియంట్ నియర్ ఈస్ట్ అన్నది.
సో ఏన్షియంట్ నియర్ ఈస్ట్ అన్నదాన్ని, ప్రాచీన మధ్యప్రాచ్యం అన్నదాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలని. సో 66 బుక్స్ అన్నీ కూడా ఇదిగోండి ఈ ఏరియా లోపల ఉంటుంది. అందులో ఓల్డ్ టెస్టిమెంట్ స్పెసిఫిక్గా ఎర్లీ జూయిష్ రైటింగ్స్ అన్నీ కూడా ఎక్స్క్లూజివ్ ఈ ఏరియాకి సంబంధించిన. సో ఈ ఏరియాల్లో బైబిల్ అంతా కూడా ఈ ఏరియా బేస్డే ఉంటుంది. ఈ ఏరియాలో మీరు జాగ్రత్తగా చూస్తే దీన్ని, అంటే ఇప్పుడు ఇదంతా డెజర్ట్, ఈ సౌదీ అరేబియా పార్ట్ అంతా డెజర్ట్, ఈ పైనన్నేమో కొండలు, ఈ పార్ట్ అంతా కూడా కొండల ఏరియాస్, ఇదన్నేమో ప్యాస్చర్స్, అంటే పచ్చిక బయళ్ళు ఉంటాయి, వ్యవసాయానికి పనిచేయవు, గొర్రెలు కాసుకోవడానికి, మేకలు కాసుకోవడానికి వాటి వరకు పనిచేస్తుంది. ఇది కూడా మనుషులు అగ్రికల్చర్కి పనిచేయవు. ఇటు పక్క అంతా సహారా డెజర్ట్ కదా. అయితే ఈ మధ్యలో మాత్రం మీకు ఫర్టైల్ ల్యాండ్ కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా నైలు రివర్ నుంచి వచ్చిన ఫర్టైల్ ల్యాండ్. ఇక్కడ హార్మోన్ పర్వతాలు ఉంటాయి దీనిపైన, అంటే స్నో క్లాడ్ మౌంటైన్స్ టాప్లో. అక్కడ నుంచి యార్దాను నది ఇట్లా ప్రవహించుకుంటా వచ్చి ఇక్కడ డెడ్ సీలో కలుస్తుంది. సో ఇక్కడ సివిలైజేషన్ ఉంది. ఇది యూఫ్రటిస్ రివరు, ఇది టిగ్రిస్ రివరు. సో దీన్ని ఆర్కియాలజీలో ఏమంటారంటే ఫర్టైల్ క్రిసెంట్ అంటారు. అర్ధచంద్రాకారంలో ఉంది కదా క్రిసెంట్, సో ఫర్టైల్ క్రిసెంట్ అంటారు దీన్ని. సో ఈ ఏరియాస్లోనే చాలా, అంటే ఇదంతా ఏమో హోమోజీనియస్ సివిలైజేషన్స్, అంటే ఒకే జాతి వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఈ నైలు రివర్ దగ్గర. కానీ ఈ మెసొపొటేమియా దగ్గర ఏమైంది అని అంటే హెట్రోజీనియస్ సివిలైజేషన్స్, అంటే రకరకాల జాతులు. ఇప్పుడు ఊరు దేశం ఇక్కడది, అబ్రహాం ఇక్కడి నుంచి వచ్చినాడు, ఈ ఊరు నుంచి హారానికి వెళ్తాడు, పైకి వెళ్తాడు, ఈ హారానికి మళ్ళీ పక్క నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తాడు. సో ఇక్కడేమో చాలా, ఇప్పుడు సుమేరియన్ సివిలైజేషను, ఇట్లా రకరకాల బాబిలోనియన్, అస్సీరియన్, నినివే, రకరకాల సివిలైజేషన్స్ అన్ని ఇక్కడ డెవలప్ అవుతూ వచ్చినాయి. సో ఇక్కడ ఏంటి, వీళ్ళందరికీ ఏంటి అని అంటే ల్యాండ్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో సివిలైజేషన్స్ ఎక్కువ ఉన్నాయి, అగ్రికల్చరల్ ల్యాండ్ తక్కువ ఉంది. తక్కువ ఉన్నప్పుడు ఆబ్వియస్గా ఏం జరుగుతుంది, ఇక్కడ ఈ ల్యాండ్ని చేతుల్లో పెట్టుకోవడం కోసం యుద్ధాలు జరుగుతాయి. ఇప్పుడు ఇది ఎప్పుడు మనకి ఓల్డ్ టెస్టిమెంట్ జెనిసిస్ రాసిందే ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్గా 1445 BC. ఆ టైంలో లా అండ్ ఆర్డర్ ఉందా? లేదు. జ్యుడిషియరీ కానీ వాళ్ళకి ఏమైనా ఉన్నాయా? లేదు. ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ, బలం ఎక్కువ ఉంటుందో, ఎవరి దగ్గర మంది ఎక్కువ ఉంటారో వాళ్ళు వెళ్ళి అవతల ల్యాండ్ని కబ్జా చేసుకోవడం, ఆక్యుపై చేసుకోవడం. సో విపరీతమైన యుద్ధాలు జరిగే టైం అనమాట. ఎందుకంటే ఈ మిగతా ల్యాండ్ ఏది కూడా మనుషులు బ్రతకడానికి అంత పనిచేయదు. ఇప్పుడు ఇదంతా ఇరాన్ ప్రాంతంలో ఇప్పుడు కూడా యుఎస్ఏ వాడు, అంటే ఆడు ఎయిర్ స్ట్రైక్స్ చేస్తున్నాడు కానీ ల్యాండ్ కాంబాక్ట్లోకి దిగట్లా ఇప్పటికీ వార్లో. ఎందుకు అని అంటే ఈ ఇరాన్ ఏరియా అంతా కూడా ఈ టెరైన్ చాలా కష్టం, మనుషులు టఫ్ ఏరియా, మా జనరల్గా కామన్ మ్యాన్ బ్రతకగలిగే ఏరియాలు కాబట్టి అక్కడక్కడ తప్పితే. ఆఫ్ఘనిస్తాన్ కూడా అంతే కదా, ఒసామా బిన్ లాడెన్ అందుకే టఫ్ అయింది మన వాళ్ళకి, అల్ఖైదా వీళ్ళందరితో. సో ఈ ఏరియాలన్నీ కూడా టఫ్ టెరైన్స్ ఉంటాయి, అంత ఈజీ కాదు. సో మనుషులు బ్రతకాలి అని అంటే ఈ కొంచెం ఏరియాలోనే బ్రతకాలి. ఈ కొంచెం ఏరియాలో బ్రతకాలి అని అంటే ల్యాండ్ కావాలి. ల్యాండ్ కోసం చాలామంది ఉన్నప్పుడు ఏమవుతుంది, కాంపిటీషను. ఆ కాంపిటీషన్స్ ఉన్నప్పుడు ఈ ల్యాండ్లో బ్రతకడానికి సంబంధించిన ఇవి ఈ నిబంధనలు. మనకి నిబంధన అన్నది మనకి డైరెక్ట్గా దేవుడు తీసుకొచ్చిన సిస్టమ్ కాదు, మనుషులు డెవలప్ చేస్తే దాన్ని దేవుడు వాడాడు. ఎందుకు, భూమిని అడ్మినిస్టర్ చేయడానికి దేవుడు క్రియేట్ చేసుకుంది ఎవరిని, మనుషుల్ని. దేవుడు ఇచ్చిన, అంటే మనుషుల్ని ఒక పర్పస్ కోసం క్రియేట్ చేసినప్పుడు దానికి సంబంధించిన గిఫ్ట్స్ ఇస్తాడు కదా దేవుడు.
సో మనుషులకి ఇచ్చిన ఆ గిఫ్ట్స్ని బట్టే మనుషులు రకరకాల సిస్టమ్స్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. దేవుడు ఏం చేశాడంటే మనుషులు డెవలప్ చేసిన సిస్టమ్నే వాడటం మొదలుపెట్టాడు. ఇక్కడ మనం అంటే ఈ కవెనెంట్ అన్నది దేవుడు అబ్రహాం దగ్గరికి తీసుకురాకముందే ఇక్కడ మనకు స్పెసిఫిక్గా కనిపిస్తూ ఉంటుంది. ఇదేంటి అని అంటే లోతు వెళ్ళిపోతాడు కదా ఆయన ఏరియా సెలెక్ట్ చేసుకుని. ఆ తర్వాత యుద్ధం జరుగుతుంది, లోతుని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. తీసుకుని వెళ్ళిపోయినప్పుడు ఒకడు తప్పించుకుని వచ్చి అబ్రహాంకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. మరియు అబ్రహాము సహోదరుడు అని కుమారుడైన లోతు సదోమలో కాపురం ఉండిన గనక అతని ఆస్తిని పట్టుకుని పోగా తప్పించుకొని ఒకడు వచ్చి హెబ్రియుడు అని అంటే నాన్ లోకల్ అని, అవతల వాడు. హెబ్రియుడు అంటే అర్థం ఏంటంటే వీళ్ళు ఇక్కడ కదా ఉంది, దిస్ ఈజ్ కానన్. వీళ్ళు ఎక్కడి నుంచి కదా వచ్చింది, ఊరి దేశంలోంచి వచ్చారు ఇటు నుంచి అవతలకి. సో వీళ్ళందరూ ఇక్కడోడు కాదు అవతలోడు అని, ఆ ఎండోడు అవతలోడు నాన్ లోకల్. సో హెబ్రియుడు అంటే నాన్ లోకల్ అవతల వాడు అని. సో హెబ్రియుడైన అబ్రహాముకు ఈ సంగతి చెప్పాడు. అప్పుడు అతడు అబ్రహాం ఏం చేస్తున్నాడు, ఎష్కోలు సహోదరును ఆనేరు సహోదరుడైన, ఎంతమంది ఉన్నారు, ఎష్కోలు ఒకడు, ఆనేరు 2, మూడోవాడు మామ్రే. ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడైన మామ్రే అను అమోరీయుని ఏలోను వనములో కాపురముండెను. వీరు అబ్రహాముతో నిబంధన చేసుకున్న వారు అన్నాడు. ఈ టైప్ ఆఫ్ మెన్షనింగ్ ఎందుకు? మామ్రే అనే వాడి వనంలో కాపురం ఉన్నాడని చెప్పొచ్చుగా. ఆ టైంలో ఏంటంటే నేను చెప్పా కదా, ల్యాండ్ చాలా ఇంపార్టెంట్. లా అండ్ ఆర్డర్ ఉండదు. లా అండ్ ఆర్డర్ లేని టైంలో ల్యాండ్ చాలా ఇంపార్టెంట్గా ఉన్న టైంలో ఎవడు వస్తున్నాడో ఎవడు వెళ్తున్నాడో చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ ఉంటారు. ఇప్పుడు సైమన్ అని నేను డైరెక్ట్గా చెప్పడానికి లేదు. సైమన్ అన్న మాట నేను మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు కూడా వాళ్ళని రికగ్నైజ్ చేసుకుని అర్థం చేసుకోవడానికి, సైమన్ ద్వారా మనకు థ్రెట్ లేదని చెప్పడానికి సైమను పలానా ఆయన కుమారుడు లేకపోతే పలానా వాళ్ళ తమ్ముడు, వీళ్ళు అని చెప్పాల. సో అప్పుడు మనకి ఓకే, మనకి లేదు అండి. ఇప్పుడు అట్లా మనకు అసలు ఇప్పుడు ఆ నీడ్ లేదు. మనకు లా అండ్ ఆర్డర్ ఒకటి ఉంది, జ్యుడిషియరీ ఉంది. ఏదన్నా ప్రాబ్లం వస్తే మనం అంటే కరెక్ట్గా పని చేస్తున్నా పని చేయకపోయినా మనకున్న సిస్టమ్ ఏంటంటే పోలీసు వాళ్ళకి వెళ్ళి మనం చెప్తాం, కేసు పెట్టచ్చు. వీ హ్యావ్ అవర్ ఓన్ సెక్యూరిటీ సిస్టమ్స్. ఇప్పుడు ఆ టైంలో ఏమి లేవు. సో వాళ్ళు వాడే భాష, వాళ్ళు మాట్లాడుకునే మాటల్లోనే మీకు ఆ విషయాలు అర్థమవుతూ ఉంటాయి. సో ఇట్లాంటి అంటే అబ్రహాం ఏం చేస్తున్నాడు, ఎష్కోలు సహోదరుడు ఆనేరు సహోదరుడైన మామ్రే సంబంధించిన సైట్లో ఈయన కాపురం ఉంటున్నాడు. అబ్రహాము వాళ్ళతో నిబంధన చేసుకుని ఉన్నాడు. సో మీరు జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే అబ్రహాము వీళ్ళతో ఏ విషయంలో నిబంధన చేసుకోవడం దేనికి సంబంధించింది? ల్యాండ్లో కాపురం ఉండటానికి నిబంధన. చెప్పా కదా, ల్యాండ్ చాలా చాలా వైటల్, ఇంపార్టెంట్. అంటే ఫర్టైల్ ల్యాండ్ చాలా తక్కువ. సో ఆ ల్యాండ్ కోసం కబ్జాలు చేసుకోవడం, చంపుకోవడాలు చాలా ఎక్కువ. అటువంటి టైంలో ఈ నిబంధన అన్నది ల్యాండ్లో కాపురం ఉండటానికి. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, దీంట్లో హిత్తీయులు అన్న వాళ్ళు టాప్లో ఉంటారు. వీళ్ళు డెవలప్ చేశారు ఒక సిస్టమ్ని. ఆర్కియాలజికల్ ప్రూఫ్స్ ఉన్నాయి దానికి. ఇప్పుడు దాన్ని ఏమన్నారంటే సుజెరన్ వాజల్ ట్రీటీ అన్నారు. ఇది ఆర్కియాలజికల్ నేమ్.
తెలుగులో అధిపతి ఆశ్రితుని ఒడంబడిక అని ట్రాన్స్లేట్ చేయొచ్చు దీన్ని. సుజెరన్ వ్యాజల్ ట్రీటీ. ఏంటి ఇది అని అంటే, సుజెరన్ అనేవాడు ఎవడయా అంటే, ఇప్పుడు అనుకుందాం ఒక చిన్న ల్యాండ్ ఏరియా ఉంది. ఒక 5 కిలోమీటర్స్ లేదా 10 కిలోమీటర్స్ రేడియస్తో ఉన్న ల్యాండ్ ఏరియా. దాన్ని సైమన్కి పెద్ద బలగం ఉంది, ఆయన ఫ్యామిలీ ఉంది, ఎవరినైనా కొట్టేస్తారు వాళ్ళు. సో వాళ్ళు దాన్ని ఆక్యుపై చేసుకుని ఆయన కింగ్ అని డిసైడ్ చేసేసుకున్నాడు. అంతే ఉంటుంది ఆ టైంలో, దానికి నో ఎస్టాబ్లిష్ థింగ్స్. సో ఆ ల్యాండ్ ఓనర్ ఉంటాడు కదా, ఆయన్ని సుజేరియన్ అంటారు. ఒక చిన్న జియోగ్రఫికల్ ఏరియాకి కింగ్. ఎందుకు చిన్న జియోగ్రఫికల్ ఏరియా అంటే, ఇప్పుడు ఈ చిన్న ఏరియాలో యుద్ధం జరిగింది కదా, ఎంతమంది మధ్యలో యుద్ధం జరిగింది? ఇప్పుడు మనం ఆదికాండం 14 అధ్యాయంలోకి వెళ్ళాం అనుకోండి, మీకు అక్కడ ఏం కనిపిస్తుంది? ఎంతమంది ఉన్నారు చూడండి. ఇన్ ద డేస్ ఆఫ్ ఈయన కింగ్, ఇక్కడ ఈయనొకడు, 2, 3, 4 నలుగురు ఉన్నారు కింగ్స్. అంతేనా? కనిపిస్తుందా? ఈ నలుగురు కింగ్స్ ఎవరెవరి మీదకి యుద్ధానికి వెళ్ళారు? ఇక్కడ ఇంకొకడు 1 సదోమ్ కింగ్, 2 గొమొరా కింగ్, 3 అదమా కింగ్, 4 జెబోయిమ్ కింగ్, 5 బేలా కింగ్. అంటే ఎన్ని కింగ్డమ్స్ మధ్యలో యుద్ధం ఇది? ఇప్పుడు ఇటు పక్క 4 కింగ్డమ్స్, అటు పక్క 5 కింగ్డమ్స్ కొట్టుకుంటున్నాయి అనుకోండి. ఇప్పుడు లెక్క ప్రకారం ఇది వరల్డ్ వార్ అవుద్ది కదా, అంతేనా? కానీ వీళ్ళందరూ ఎక్కడున్నారు? కానాన్లో. అంటే ఎన్ని కింగ్డమ్స్ ఉన్నాయి అక్కడ? 9 కింగ్డమ్స్ కొట్టుకుంటున్నాయి. అంటే ఎంత పెద్ద కింగ్డమ్స్ అయి ఉంటాయి? అన్ని చిన్న చిన్న ఏరియాస్. ఒక 4 కింగ్స్ గ్రూపు, ఇంకొక 5 కింగ్స్ గ్రూప్ కొట్టుకున్నారు. దాంట్లో లోతుని తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు అంతమంది కింగ్స్ లేకపోతే అన్ని రాజ్యాలంటే ఇప్పుడు స్కేల్లో చాలా పెద్దవి. 9 కంట్రీస్ వారికి వెళ్ళటం అంటే మాటలు కాదు. కానీ ఇది చిన్న చిన్న ఏరియాస్. సో ఇక్కడ ఏంటి, రైట్, ఈ వ్యాజల్ అనేవాడు ఎవడయ్యా అంటే, వీడికి ఎటువంటి ల్యాండ్ ఉండదు, పెద్ద బలగం ఉండదు. వాడు ఈయన దగ్గరికి బ్రతకడానికి వచ్చేవాడు. సరే, నా లాంటి అనుకుందాం, అబ్రహాము శారాలాగా నేను, నా భార్య, మాకు పిల్లలు నిజంగానే లేరు, నేను నా వైఫ్, పిల్లలు లేరు, మేము బతకాల, మేము ల్యాండ్ కబ్జా చేసుకోలేం, ఎవరు లేరు, మాకు బలము లేదు. సైమన్ దగ్గర పెద్ద ఫ్యామిలీ, చాలామంది పిల్లలు, వాళ్ళు వీళ్ళు ఉన్నారు. ఆయన ఒక 10 కిలోమీటర్ల ఏరియాకి ఆయన కింగ్. ఇప్పుడు నాకు 2 రకాలుగా ఉంటుంది బతకాలంటే ల్యాండ్లో. ఒకటి, నేను యుద్ధం చేసి ల్యాండ్ లాగా చేసుకోవాలా, లేదా నేను ఆయన దగ్గరికి వెళ్ళి నన్ను కూడా బతకనేయమని చెప్పి ఆయన దగ్గర పర్మిషన్ అడిగి ఆయన ల్యాండ్లో బతకాల. సో అబ్రహాము, సో ఇప్పుడు ఆయన జాగాలో, ఆయన ప్లేస్లో, సైమన్ ప్లేస్లో నేను బ్రతకడానికి నేను వెళ్ళి ఆయన దగ్గర అడిగినప్పుడు, ఇక్కడ ఏంటంటే ప్రాబ్లము, లా అండ్ ఆర్డర్ లేదు. మరి ఎట్లా నమ్మటం? నాకు చాలా భయం ఉంటుంది. అబ్రహాం ఏమన్నాడంటే సారాతో, అమ్మాయి నువ్వేమో చక్కగా ఉన్నావు చూడటానికి, ఆడేమో నేను నా భార్య అని తెలిస్తే నన్ను చంపేసి నేను లాక్కెళ్ళిపోతే చెప్పడానికి ఎవరు లేరు, దిక్కుండరు, నో లా అండ్ ఆర్డర్, ఎందుకైనా మంచిది నా చెల్లెలు అని చెప్తాను అన్నాడు. సో నాకు సైమన్ మీద చాలా డౌటు, ట్రస్ట్ ఇష్యూ, చాలా బలగం ఉంది, చాలామంది ఉన్నారు, నేను నా భార్యను వేసుకొని వెళ్తున్నాను, ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత నన్ను ఏమైనా చేస్తే నాకు భయం. సైమన్కి కూడా పనుడు అవసరం,
ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు కావాలా, కొంచెం 10 కిలోమీటర్స్ రేడియస్ అంటే పెద్దదే, కానీ సైమన్కి కూడా ట్రస్ట్ ఇష్యూ. ఇజ్రాయేలీల ముందు ఇద్దరిని పంపించారు కదా స్పైస్, అట్లా ఎవడన్నా నన్ను నా భార్యని పంపించి మొత్తం లోపల ఏముందో మొత్తం చూసుకుని, నా వీక్నెస్లు ఏంటి నా ఏంటి మొత్తం చేసుకుని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి రేపు పొద్దున వాళ్ళు వచ్చి నన్ను అటాక్ చేస్తే అని సైమన్కి కూడా ట్రస్ట్ ఇష్యూస్ ఉంటాయి. కాకపోతే సైమన్కి ఒక నీడ్ ఉంటుంది, నాకు ఒక నీడ్ ఉంటుంది. నేను ఆయన ఏరియాలో బ్రతకడానికి చేసుకునే అగ్రిమెంటు కవనెంట్. సో భూమి దేవుడిది, దాంట్లో ఉన్న సమస్తం దేవుడిది. ఆయన ఏరియాలో బ్రతకడానికి, ఆయనతో పాటు బ్రతకడానికి, ఆయన ఆయన నియమాలు ప్రకారం బ్రతకడానికి మనం కూడా మనకు కూడా నిబంధన. ఇట్ ఈజ్ అబౌట్ లివింగ్ ఇన్ గాడ్స్ స్పేస్, అండర్ గాడ్స్ రూల్, అకార్డింగ్ టు గాడ్స్ విల్. మనది బుక్ ఆఫ్ కవెనెంట్. సో ఇక్కడ ఏం చేస్తాము అంటే, జనరల్గా ఆ టైంలో జరిగేది ఏంటి, నేను వెళ్తాను సైమన్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు కొంచెం ప్లేసు ఇయ్యయ్యా అది అని అడిగితే, సరే సైమన్ ఇవ్వాలనుకున్నప్పుడు ట్రస్ట్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి, లీగల్గా పెద్దగా ఏమి లేదు కాబట్టి, దీన్ని ఈ ఈ ఈ రిలేషన్ని లేకపోతే ఈ కాంట్రాక్ట్ని లేకపోతే ఈ ఈ కాంట్రాక్ట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక విధానాన్ని కనిపెట్టారు. ఎట్లా కనిపెట్టారంటే, నేను ఆరాధించే దేవుడు బొమ్మలన్నీ తీసుకొచ్చి పెడతా, సైమన్ కూడా ఆయన ఆరాధించే దేవుడు బొమ్మలన్నీ కూడా తీసుకొచ్చి పెడతారు. అంటే దేవుళ్ళని సాక్షి పెడతాం. ట్రస్ట్ ఇష్యూస్ కదా. సో దేవుళ్ళు నమ్ముతాం కాబట్టి మా దేవుళ్ళు ఉంటారు, ఆయన దేవుళ్ళు ఉంటారు. ఉన్న తర్వాత ఒక యానిమల్ని బలిస్తాం, బలిచ్చి 2 పార్ట్స్ని ఇట్లా సెపరేట్ చేస్తాం. బలిచ్చిన జంతువుని సెపరేట్ చేసినప్పుడు మధ్యలో ఏముంటుంది, బ్లడ్ ఉంటుంది, అంతేగా. బలిచ్చిన తర్వాత బాడీని హెడ్ని ఇట్లా సెపరేట్ చేశారనుకో, మధ్యలో ఏముంటుంది, బ్లడ్ ఉంటుంది. అబ్రహాంతో నిబంధన చేసేటప్పుడు కూడా ఇదే జరుగుద్ది, మీరు గమనిస్తే కరెక్ట్గా. ఆ బ్లడ్ మీద నేను సైమన్ కలిసి నడుస్తాం. అంటే ఏమవుతుంది అని అంటే, లీగల్గా మాకు ఎటువంటి ఎష్యూరెన్స్ ఉండదు కాబట్టి బ్లడ్ రిలేషన్ మా ఇద్దరి మధ్యలో ఏర్పడుతుంది. ఎవరు సాక్షిగా, దేవుళ్ళ సాక్షిగా. సో ఇప్పుడు నేను సైమన్కి నాకు మధ్యలో బ్లడ్ రిలేషన్ ఏర్పడుతుంది. సో దాన్ని చేసేటప్పుడు మా మీద ఒట్టు పెట్టుకుంటాం. ఒట్టు అంటే అర్థం, ఒట్టు ఎప్పుడైనా కానీ, ఓత్ ఎప్పుడైనా కానీ డెత్తో రిలేటెడ్. నేను ఏదన్నా చెప్పి మదర్ ప్రామిస్ అని చెప్పి నేను చేయకపోతే మా అమ్మ చచ్చిపోద్దని. ఎవరి మీద నొట్టేస్తే అర్థం ఏంటంటే వాళ్ళ లైఫ్కి పెడుతున్నాం అని. సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు లైఫ్. సో అక్కడ అర్థం ఏంటి, మేమిద్దరం అంటే ఎవరైతే ల్యాండ్ ఇస్తున్నాడో సైమను, ఆయన నాకు ప్రామిస్ చేస్తాడు, నేను ఇలా ఉంటానని చెప్పి నేను మాటిస్తాను, ఈ బ్లడ్ మీద నడుస్తా. ఇది ఓత్ అవుతుంది, దేవుడు సాక్షిగా, రక్తం సాక్షిగా, మా ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్ ఓత్. వీళ్ళిద్దరిలో ఎవరు దీన్ని మిస్ అయినా వాళ్ళ బ్రతుకు ఈ చంపేసిన జంతువులాగా అయిపోవాలని. పైగా ఇలా దాటేటప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, సైమన్ నా పేరు మార్చేస్తాడు. ఎందుకు మారుస్తాడు అని అంటే, ఒకవేళ నా వర్గం వాళ్ళు ఎవరన్నా ఉన్నారనుకో తర్వాత తెలిసిన, నన్ను ట్రాప్ చేసి నన్ను వాళ్ళ వైపు లాక్కుని సైమన్కి థ్రెట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో నా పేరు మార్చేశాడు అనుకోండి కంప్లీట్గా. అవతలోడికి నేను ఎవరినో వాడు ఎంక్వైరీ చేస్తూ ఉన్నాడు అనుకోండి, ఎవరెవరు ఉన్నారంటే నా పేరు ఏమని తెలుస్తుంది బయటికి, సైమన్ వాళ్ళ ఇంటి పేరులోనో సైమన్ దేవుడి పేరులోనో. అందుకే బెల్షస్సర్ అంటే పేర్లు మారుస్తారు మీరు ఆ టైంలో అన్ని నేమ్ చేంజింగ్ కాన్సెప్ట్స్ ఉండేవి. ఎందుకంటే అవతలోడు అంటే పొరపాటున వాళ్ళ పేరు ఎవడన్నా తగిలింది అనుకోండి,
అరే మనోడు ఆల్రెడీ ఉన్నాడు అని వాడిని ఎట్లా కొట్లా కాంటాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో పేరు మారుస్తారు. పేరు మార్చి ఈ నిబంధనకి లీగల్గా ఉన్నదానికి ఫ్యామిలీ పర్సనల్ ఓవర్ టోన్స్ వేశారు కదా రిలేషన్షిప్స్లో, చేసి దీనికి కొన్ని చేంజెస్ చేస్తారు. అంటే ఇప్పుడు మనం జాగ్రత్తగా చూస్తే ఇవి సుజేరన్కి వ్యాజల్కి అంటే రాజుకి ఆశ్రితుడికి మధ్యలో రిలేషన్షిప్ని డిఫైన్ చేస్తాయి. అంటే యేసు ప్రభుతో రిలేషన్షిప్ అన్న మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి కదా, మనం వాడుతుంటాం కదా. పర్సనల్ రిలేషను దేవుడితో పర్సనల్ రిలేషన్ ఏంటి? దేవుణ్ణి ప్రేమించడం ఏంటి? నీ దేవుడైన యెహోవాని పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ భయముతో ప్రేమించడం ఏంటి? అంటే మనం పొద్దున్నే గులాబీ పూజించుకుని ఏసయ్యా ఐ లవ్ యూ అని, లేకపోతే అండ్ ఇప్పుడు వస్తున్న క్రిస్టియన్ పాటలాగా నువ్వే నేను, నేనే నువ్వు, నువ్వు లేకపోతే ఆ మధ్యలో ఏసయ్యా అనకపోతే సినిమా పాట, ఏసీ పాట కూడా అర్థం కావు. ఇందాక ఎవరో చక్కగా వాడారు, చాలా బాగుండింది. అంటే ట్రూత్ మీద మెడిటేట్ చేసే పాటలు పోయినాయి. ఆ మధ్యలో ఏసయ్యా అని వస్తే తప్పితే ఇది ఎవరి మీద పాడుతున్నాడు రా పాట, ఈ పాట అర్థం కాదు. మొదట ప్రేమించింది నేను కాదు, ప్రేమలో పడ్డాను, యేసులో ప్రేమలో పడ్డాను. అంటే దేవుడితో రిలేషన్షిప్ ఏంటి? యేసయ్యతో రిలేషన్షిప్ అంటే ఏంటి? ఈ టర్మ్స్కి అర్థం ఏంటి? పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్ అంటే ఏంటి? సో మనకి ఇది అర్థం అవ్వాలంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ ద కవెనెంట్ ఇన్ దేర్ టౌన్. సో ఇది రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఇది తెలుసు కదా, ఇప్పుడు ల్యాండ్ కొంటున్నాం అనుకోండి, ఇది జనరల్గా ఇప్పుడు ఉండే డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్లో ఏమవుతుంది అని అంటే సేల్ డీడ్. ఈ సేల్ డీడ్లో ఎవరైతే అమ్ముతున్నారో వాడి పేరు ఉంటుంది, వెండర్ అని ఫస్ట్ పేజీలో. వాడి పేరు, వాళ్ళ తండ్రి పేరు, మనం కూడా అట్లా హిస్టరీ అట్లానే నోట్ చేస్తాం లీగల్గా మెన్షన్ చేయాల్సి వచ్చినప్పుడు. వాడి అడ్రస్, ఇప్పుడు ఆధార్ కార్డు ఎందుకంటే ఇక మిగతా హిస్టరీ అంతా దీంట్లోకి వెళ్ళిపోయింది కాబట్టి మనం సింపుల్గా ల్యాండ్ హిస్టరీ అంతే ఆధార్ కార్డు, ఎకనామికల్ హిస్టరీ అంతా పాన్ కార్డు. సో మనం సింపుల్గా రాస్తాం. కొనుక్కునేవాడిని వెండి అంటారు. ఇది ఫస్ట్ పేజీలోనే ఉంటుంది. అని ఏమంటారు ఇక్కడ చూడండి, హియర్ ఇన్ ఆఫ్టర్ కాల్డ్ ద వెండి విచ్ టర్మ్ షెల్ మీన్ అండ్ ఇంక్లూడ్ ఆల్ హిజ్ అని. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ నుంచి మనకు ఇంకో 15 పేజీలు వస్తుంది. ఇది 15-20 పేజీలు ఉంటుంది. 15-20 పేజీలు ఎక్కడ కూడా మళ్ళీ వీళ్ళ పేర్లు మెన్షన్ చేయరు. వెండర్ వెండి, వెండర్ వెండి అని మాట్లాడతారు. సో ఫస్ట్ పేజీలో వెండర్ ఎవరో వెండి ఎవరో డిక్లేర్ చేస్తారు. ఈవెన్ కూడా మీరు జ్యుడిషియల్ ఫైల్ తీసుకునేటప్పుడు కూడా అక్యూజ్డ్ ఎవరు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరు, డిఫెన్స్ లాయర్ ఎవరు, ఇదంతా ఫస్ట్ పేజీలో ఉంటుంది ఇన్ఫర్మేషన్. ఇంకా తర్వాత లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ పేర్లు వాడరు. ఎవరి మీద నేరారోపణ చేశారు అక్యూజ్డ్ పేరు వాడరు, డిఫెన్స్ లాయర్ పేర్లు వాడరు, డైరెక్ట్ టర్మ్స్ వాడతారు. ద అక్యూజ్డ్, ఇట్లా వాడతారు. మీరు మిగతా 15 పేజెస్ అమ్మేవాడి పేరు వాడు డైరెక్ట్గా వెండర్ అని రాస్తారు, లేదా వెండి కొనేవాడి పేరు ఇది రాస్తారు. సో డాక్యుమెంట్ స్టార్టింగ్లో ఇది ఎస్టాబ్లిష్ చేస్తారు. అట్లా వీళ్ళు ఏం చేశారు అంటే లీగల్, కానీ దీన్ని ఏం చేశారు, పర్సనల్ చేస్తారు ఈ ట్రీటీని. ఎందుకనంటే లీగల్కి హోల్డ్ లేదు, ఆ టైంలో లీగల్ వ్యవస్థలు లేవు. సో పర్సనల్దే తీసుకుని ఏం చేశారంటే ఎవరైతే ల్యాండ్ ఇస్తున్నారో ఆయన ఫాదర్ కింద, ఎవరైతే ఆశ్రయం తీసుకుంటున్నారో వాళ్ళకి సన్ను అన్న మాట వాడతారు. డ్యూటరానమీ ఉంది కదా బుక్, ద్వితీయోపదేశ కాండం మీరు కరెక్ట్గా ఆర్కియాలజిస్ట్ దగ్గరికి తీసుకుని వెళ్తే సుజెరన్ వాజల్ ట్రీటీ,
ఇప్పుడు ఇప్పుడు ఇది ఇది సేల్ డీడ్, దీనికి ఒక పర్టికులర్ ఫార్మాట్ ఉంటుంది ఇల్లు ల్యాండ్ కొనుక్కునేటప్పుడు. ఇదే ఫార్మాట్ అందరూ ఫాలో అవుతారు, అవునా? సేమ్ ఇప్పుడు ఈ ఫార్మాట్ ఎలా ఉందో డ్యూటరానమీ బుక్ అంతా కూడా సుజెరన్ వాజల్ ట్రీటీ ఫార్మాట్లోనే ఉంటుంది. ఎక్స్క్లూజివ్గా అదే ఫార్మాట్లో రాసుకుంటూ వచ్చాడు. చాలా కాపీస్ దొరికినాయి సుజెరన్, అది మామూలుగా వాళ్ళు ల్యాండ్స్ మధ్యలో చేసుకున్న సుజెరన్ వాజల్ ట్రీటీకి సంబంధించిన చాలా డాక్యుమెంట్స్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎక్స్కవేషన్స్లో దొరికినాయి. దొరికినప్పుడు బైబిల్ వాళ్ళ ఊర్లో ఎట్లా అర్థమైందో మనకు అర్థమవుతుంది. సో వెండర్ వెండి అనేది ఇక్కడ ఉన్న టర్ము, దీంట్లో ఫాదర్ సన్ అనే టర్మ్ వాడారు. వాజల్ ఎవడైతే ఆశ్రయం తీసుకుంటాడో వాడి పేరు మార్చేస్తారు. దీన్ని అంటే దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి అవసరమైతే ప్రాణం కూడా పెట్టాల. ప్లస్ ఇప్పుడు నాకు సైమన్ ప్లేస్ ఇచ్చాడు కదా వాళ్ళ ల్యాండ్లో. సో సైమన్ నాకున్న రిక్వైర్మెంట్ ఏంటంటే నేను నా పిల్లలకి సైమన్ గురించి నేర్పియాల. మనకు ప్లేస్ లేనప్పుడు, ఎందుకంటే నా పిల్లలకు తెలియలేదు అనుకోండి, మళ్ళీ వాళ్ళు తిరగబడితే. ఇప్పుడు డ్యూటరానమీ 6:5లో నీ పిల్లలకి ఎందుకు రాశాడు అనుకుంటున్నారు అవన్నీ? ఇదంతా సుజెరన్ వాజల్ ట్రీటీ ఫార్మాట్ అది. సో నా పిల్లలకి నేర్పించాలా, పిల్లలకి చెప్పాలి, అరే ఇది కండిషను మనం ఈ ల్యాండ్లో ఉండటానికి. నాకు బ్రతకడానికి లేనప్పుడు సైమన్ దగ్గరికి వెళ్తే సైమన్ నాకు అవకాశం ఇచ్చాడు ఆయన ల్యాండ్లో బ్రతకడానికి. ఆయన ఇచ్చినప్పుడు మేము ఆయనతో ఒక ఒడంబడిక, ఒక కవనెంట్ చేసుకున్నాం. ఆ కవనెంట్లో ఆయన నమ్మకంగా ఉంటున్నాడు. ఆ ల్యాండ్ ఆయనదైనా కానీ నాకు కావాల్సినవన్నీ నాకు ప్రొవైడ్ చేస్తున్నాడు. కాబట్టి మనం ఈయనకి నమ్మకంగా ఉండాలా అని నా పిల్లలు, నేను ఏదైతే ఉండటానికి నాకు ఏదైతే ఆయన ఆబ్లిగేషన్స్ పెట్టాడో, ఇట్లుంటే నా ల్యాండ్లో ఉండొచ్చు అని పెట్టాడో, అది నేను ఫాలో అవుతా నా పిల్లలకి. ఇప్పుడు బైబిల్ నిబంధన గ్రంథం అర్థమవుతుందా? దేవుని క్రియేటెడ్ ల్యాండ్లో మనుషుల్ని పెడితే మనుషులు దాంట్లో ఎలా ఉండాలో దేవుని అధికారం కింద వాళ్ళకు తెలిసినా వాళ్ళు తిరగబడి ఈ ల్యాండ్ ఆయిందైతే, ఈ భూమి ఆయిందైతే దాన్ని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాడేసుకుంటా వాళ్ళు స్వార్థంగా బ్రతుకుతూ ఉంటే దేవుడు వాళ్ళని జడ్జిమెంట్లో తీసుకెళ్ళబోయే ముందు నిబంధన చేసుకుని మరలా ఎలా బ్రతకాలో నేర్పించి ఆయన ల్యాండ్లో బ్రతికి అవకాశం ఇస్తున్నాడు. బైబిల్ అది యాక్చువల్గా లీగల్ డాక్యుమెంట్ మన చేతుల్లో ఉన్నది. సో మనం దాని ప్రకారంగా మనం లేవనుకోండి, రేపు పొద్దున వీ విల్ బి ఎక్స్పెల్డ్ అవుట్ ఆఫ్ దిస్. దీన్ని తీసుకుని వెళ్ళి బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లీవింగ్ ది ఎర్త్ అని పరలోకానికి వెళ్ళే గ్రంథం కింద చాలామంది చూస్తారు, కానీ యాక్చువల్గా అది కాదు. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, సుజెరన్ వాజల్ ట్రీటీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అని అంటే కమిట్మెంట్ టు మ్యూచువల్ ఆబ్లిగేషన్స్. అంటే నాకు సైమన్ ల్యాండ్ ఇస్తే ఆయన కొన్ని చెప్తాడు, అయ్యా నాకు ఇది కావాలయ్యా, నాకు ఇంతమంది ఉన్నారు, నాకు ఇది ఇవ్వమని నేను అడుగుతున్నా. ఆయన ఓకే నీకు ఇది చేస్తాను, నీకు ఇంత పంట ఇస్తాను, నువ్వు పని చేయి, ఇక్కడ నువ్వు ఇట్లా ఉండాలని చెప్పాడు నాకు. సో ఈ మ్యూచువల్ ఆబ్లిగేషన్స్కి కమిట్మెంట్, అథారిటీని రికగ్నైజ్ చేయడం. నేను సైమన్ అధికారాన్ని నేను ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. దాన్నే భక్తి అన్నారు, డివోషన్, లాయల్టీ. ఈ మూడిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే నాకు బ్రతకడానికి ప్లేస్ లేకపోతే ఆయన బ్రతకడానికి అవకాశం ఇచ్చాడు. సో ఈ మూడిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకే ఏమంటాడు, యూ షల్ లవ్ ద లార్డ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ సోల్, విత్ ఆల్ యువర్ మైట్ అన్నాడు. ఇక్కడ ఏం మాట వాడాడు? లవ్ అన్న మాట వాడాడు. ఎందుకు లవ్ అనే మాట వాడాడు? సుజెరన్ వాజల్ ట్రీటీ పర్సనల్ ఓవర్ టోన్స్ ఉన్నాయి దీని మీద. సో పర్సనల్ రిలేషన్షిప్లో పర్సనల్గా ఉన్నప్పుడు ఏ మాట వచ్చింది? లవ్ అన్న మాట వచ్చింది. కానీ యాక్చువల్గా ఇది పర్సనల్ అంటే వాస్తవానికి ఇది ఏంటి? లీగల్.
లీగల్కి హోల్డ్ లేదు కాబట్టి దానికి పర్సనల్ రూపం ఇచ్చారు బయటికి. సో అందుకే మీరు జాగ్రత్త చదివితే జాన్ 14:15 లేసి ఏమంటారు తెలుసా? ఇఫ్ యు లవ్ మీ యూ విల్ కీప్ మై కమాండ్మెంట్స్ అన్నాడు. సో లవ్ అన్నదేమో పర్సనల్ మాట, కీపింగ్ ద కమాండ్మెంట్స్ ఏమో లీగల్ మాట. లవ్కి లీగల్ స్టేటస్ ఎట్లా వచ్చింది? ఎలా వచ్చింది? 23rd verse ఏమంటాడు? ఇఫ్ యు లవ్ మీ, ఇఫ్ ఎనీ వన్ లవ్స్ మీ, హీ విల్ కీప్ మై వర్డ్ అండ్ మై ఫాదర్ విల్ లవ్ హిమ్ అండ్ విల్ కమ్ టు హిమ్ అండ్ వీ విల్ కమ్ టు హిమ్ అండ్ మేక్ ఆర్ హోమ్ విత్ హిమ్ అంటున్నాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళటం కాదు, కాదు కాదు కాదు. కవనెంట్ మనం ఈ ఎర్త్కి సంబంధించి కవనెంట్, ఇది ఆయనది ఎర్త్. ఇక్కడ మనకు ఉండటానికి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. ఓనర్ ఆయన, కింగ్, మన వ్యాజలు. సో నేను ఒబీడియంట్గా ఉండాల. ఇది కవనెంట్ లాంగ్వేజ్ కాబట్టి పర్సనల్ ఓవర్ టోన్ వచ్చింది ఒబీడియన్స్కి, లీగల్ దానికి ఏంటి? లవ్. సో ఇఫ్ ఎనీ వన్ లవ్స్ మీ హీ విల్ కీప్ మై వర్డ్. అప్పుడు నేను నా తండ్రి వచ్చి, మా తండ్రి కూడా ఆయన ప్రేమిస్తాడు, నేను నా తండ్రి వచ్చి వాడితో జీవిస్తామనుంది. వి విల్ మేక్ అవర్ హోమ్. సో కవనెంట్ ఈజ్ అబౌట్ మేకింగ్ ఎ హోమ్ ఇన్ ద ఓనర్స్ ల్యాండ్. ఫస్ట్ మ్యారేజ్ ఎట్లా జరిగింది? ఫస్ట్ మ్యారేజ్ అంటే ఏదైనా తోటలో జరిగిన మ్యారేజ్ కాదు. అబ్రహాము ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్ అన్నారు కదా మన కవనెంట్లో. ఐజక్ మ్యారేజ్ ఎట్లా జరిగింది? ఎలియాజరు రెబెకాని తీసుకుని వస్తాడు, ఈయనేమో పొలంలో ధ్యానం చేసుకుంటా ఉంటాడు. ఐజక్ ఎవరు అని అంటే ఆయనే నీ యజమాని అన్న మాట వాడారు. ఎందుకు యజమాని అన్న మాట వాడారంటే ఇది కవనెంట్కి సంబంధించిన మాట. అంటే ఈమె దిగి వెళ్తుంది ఆయన దగ్గరికి. ఎలియాజర్ చెప్తాడు, ఎలియాజరు రెబెకాని తో పాటు జీవించడానికి వాళ్ళ అమ్మ టెంట్లోకి తీసుకెళ్తాడు. వాళ్ళు కలిసి జీవించడం మొదలు పెడతారు. సో కవనెంట్ ఈజ్ అబౌట్ లివింగ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ద ఓనర్. యేసు ప్రభు మీరు 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 గమనించండి, ఎన్ని మాటలు కనిపిస్తున్నాయి దీంట్లో. ఇఫ్ యు లవ్ మీ యూ విల్ కీప్ మై కమాండ్మెంట్స్. మళ్ళీ 23rd verseలో ఇఫ్ ఎనీ వన్ లవ్స్ మీ హీ విల్ కీప్ మై వర్డ్. ఇది జాన్ 14 గుర్తుందా? నా తండ్రి ఇంట అనేక నివాస స్థలాలు ఉన్నాయి. అక్కడ స్టార్ట్ అయింది ఇదంతా. జాన్ 14 అక్కడి నుంచి వస్తూ ఉంటుంది. సో చాలామంది దీన్ని పరలోకానికి రిలేట్ చేసుకుంటారు. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలాలు ఉన్నాయి, నేను మీకోసం స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను, ఒకవేళ లేకపోతే మీకు చెప్తాను, నేనున్న స్థలంలో మీరు ఉంటారని నేను తీసుకుని వెళ్తాను అన్న మాటలు ఉన్నాయి కదా. సో 14th చాప్టర్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఆ కాంటెక్స్లో ఇఫ్ యూ లవ్ మీ యూ విల్ కీప్ మై కమాండ్మెంట్స్ అన్నాడు 15th verseలో. 23rd verseలోకి వచ్చేటికి ఇఫ్ యూ లవ్ మీ, ఇఫ్ ఎనీ వన్ లవ్స్ మీ హీ విల్ కీప్ మై వర్డ్ అండ్ మై ఫాదర్ విల్ లవ్ హిమ్ అండ్ ఎవరు? నేను, ఫాదర్ అంటున్నాడు యేసయ్య. వీ విల్ కమ్ టు హిమ్ అండ్ మేక్ అవర్ హోమ్ విత్ హిమ్. అబ్రహాం ఏం చేస్తున్నాడు మామ్రే దగ్గర? హీ వాజ్ మేకింగ్ హిస్ హోమ్ ఇన్ మామ్రేస్ ల్యాండ్.
అర్థమవుతుందా? సో ఇప్పుడు ఒబీడియన్స్ అన్నమాట కవెనెంట్లో ఎట్లా 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 డెవలప్ అవుతా వచ్చిందో చూద్దాం. ఒబీడియన్స్ అన్నమాట ఎలా డెవలప్ అవుతా వస్తుంది అని అంటే ప్రాపర్గా చదివితే ఇప్పుడు చూడండి, టు లవ్ ఈజ్ టు ఒబే. బైబుల్ నేరేటివ్లో టు లవ్ ఈజ్ టు ఒబే. టు ఒబే ఈజ్ టు బి ఫెయిత్ఫుల్. విధేయత చూపించడం అంటే విశ్వసనీయత కలిగి ఉండటం, నమ్మకంగా ఉండటం. అండ్ టు బి ఫెయిత్ఫుల్ ఈజ్ ఫెయిత్. విశ్వసనీయత కలిగి ఉండటం విశ్వాసం. విశ్వాసమునకు విధేయత. నేషన్స్ అన్నీ, మిగతా నేషన్స్ కూడా భూమి మీద దేవుని ల్యాండ్ మీద బ్రతకాల. ఏంటి కాలింగ్ పాల్ది? ఎందుకు గాస్పల్ తీసుకెళ్ళాలా? దిస్ ఈజ్ గాడ్స్ ల్యాండ్, దిస్ ఈజ్ నో బడీస్ ల్యాండ్, అండ్ హీఈస్ కమింగ్ డౌన్ టు టేక్ ఓవర్ ఇట్. దాన్ని ఆయన పరిపాలించుకోవడానికి రాబోతున్నాడు. దట్ ఈస్ వై హీఈస్ కమింగ్ ద సెకండ్ టైం కదా. ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆయన జాగాలో బ్రతకాలంటే అందరూ, అన్ని నేషన్స్ విశ్వాసమునకు విధేయత. అర్థమవుతుందా మాటలు? సో టు లవ్ ఈజ్ టు ఒబే. ప్రేమించడం అంటే విధేయత చూపించడం. విధేయత చూపించడం అంటే నమ్మకంగా ఉండటం, విశ్వసనీయత కలిగి ఉండటం. టు ఒబే ఈజ్ టు బి ఫెయిత్ఫుల్. టు బి ఫెయిత్ఫుల్ ఈజ్. సో బైబిల్లో మీకు రెండు మాటలు అంటే కంటిన్యూస్గా, అంటే సినోనిమ్స్ లాగా, పర్యాయ పదాలలాగా వాడతారు. ఏంటి అంటే ఫెయిత్, ఫెయిత్ఫుల్నెస్. ఫెయిత్కి ఫెయిత్ఫుల్నెస్కి రిలేషన్ ఉంటుంది బైబిల్లో. ఫెయిత్ అంటే బలమైన గట్టి నమ్మకం కాదు. ఫెయిత్ అంటే ఫెయిత్ఫుల్గా ఉండటం. ఫెయిత్ అంటే ఫెయిత్ఫుల్గా ఉండటం. మనకి ఇప్పుడు ఆది కాండంలో అబ్రహాం గురించి చూడండి. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా. నమ్మడం అంటే ఏంటి? అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. దేవుణ్ణి నమ్మటం అంటే ఏంటి? నెహెమ్యా రాస్తాడు దాని గురించి. ఏమని రాస్తాడు? 9th చాప్టర్ 7th verse దేవా యెహోవా అబ్రహామును ఏర్పరచుకుని కల్దీయుల ఊరు అను స్థలము నుండి యువతలకు రప్పించి అతనికి అబ్రహాము అను పేరు పెట్టిన వాడు నీవే. చూసారా కవనెంట్ భాష. అతడు నమ్మకమైన మనసు గలవాడనెరిగి. You found his heart faithful before you. అబ్రహాము యెహోవాని నమ్మెను అంటే, అబ్రహాము నమ్మడం అంటే అర్థం ఏంటి? అబ్రహాము దేవుడికి నమ్మకంగా ఉండాలి అని మనసు అంటే ఆలోచనలో డిసైడ్ చేసుకున్నాడు. నమ్మడం అంటే ఏంటి? నమ్మకంగా ఉండటం. ఇప్పుడు నాకు ప్లేస్ ఇచ్చాడుగా సైమను, నేను సైమన్ నమ్ముతున్నా అంటే అర్థం ఏంటి అని అంటే, ఇక వీటన్నిటికీ నేను ఓకే చెప్పి నమ్మకంగా ఉండాలనుకుంటున్నాను. ఓకేనా రవి బ్రదర్, మీరు నేను చెప్పింది ఓకేనా అని అన్నాడు అనుకోండి మా ఇద్దరి మధ్యలో, ఎస్ సైమన్ నేను నమ్ముతాను అని అంటే అర్థం ఏంటంటే నమ్మకంగా ఉంటానని. ఇక మీదట మనం చేసుకున్న ఆ నిబంధనలో నేను మీకు ఫెయిత్ఫుల్గా ఉంటాను అని. సో నమ్మడానికి, నమ్మకంగా ఉండటానికి రిలేషన్ ఉంటుంది బైబిల్లో. దేవుణ్ణి ఊరికి నేను నమ్మితే అవ్వదు. దేవుణ్ణి నమ్ముకోవడం అంటే ఏంటి? నా కష్టాలు తీరుస్తాడని నమ్ముకోవడం. నమ్మినా నమ్మకపోయినా తీరుస్తాడు ఆయన. నీతిమంతుడి మీద వర్షం కురిపించేది ఆయన, అనీతిమంతుడి మీద వర్షం కురిపించేది ఆయనే. నాకు అవసరతలు ఉంటే తీరుస్తాడు ఆయన.
నువ్వు నమ్మినా నమ్మకపోయినా తీరుస్తాడు. కాకులకి ఆహారాన్ని తీసుకొచ్చి పెట్టేది ఆయనే. మనం పాడతాం కదా, పర్వతముల్లో గడ్డిని ఆయనే మొలిపించను కదా, అరుచు పిల్ల కాకులకు ఆహారము తానిచ్చును అని. ఆయన ఆయన స్వభావం వేరు. నమ్మితే యేసు ప్రభుని నమ్ముకుంటే, దేవుణ్ణి నమ్ముకుంటే అన్న మాట మనకి కరెక్ట్గా అర్థం అవ్వాలా. నమ్మటం అంటే ఏంటి? నమ్మకంగా ఉండటం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, మనం వాళ్ళ ఊర్లోకెళ్ళి దాన్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుని, ఇప్పుడు ప్రిన్సిపల్ ఏంటి మనం అక్కడి నుంచి ఇక్కడ తెచ్చుకునేది? టు లవ్ ఈజ్ టు ఒబే. ఒక హిమ్ ఉంటుంది కదా, టు లవ్ ఈజ్ టు ఒబే అన్నది. ఇంగ్లీష్ పాట ఒకటి ఉంది, లవ్ ఈజ్ టు ఒబే. అంటే నమ్మకంగా ఉంటాం. టు ఒబే ఈజ్ టు బీ ఫెయిత్ఫుల్. టు బీ ఫెయిత్ఫుల్ ఈజ్ ఫెయిత్. ప్రేమించడం అంటే విధేయత చూపించడం. విధేయత చూపించడం అంటే నమ్మకంగా ఉండటం యజమానికి. యజమానికి నమ్మకంగా ఉండటమే విశ్వాసం. విశ్వసనీయులుగా ఉండటమే విశ్వాసం. సో ఇప్పుడు మనం ఈ మాటని చూద్దాం. అంటే నేషన్స్ని టు కాల్ ఆల్ ద జెంటైల్స్, రోమన్స్ 1:5లో ఎందుకు? టు ద ఒబీడియన్స్ ఆఫ్ ఫెయిత్. సో మనకి ఈ మాట అర్థం కావాలా, ఒబీడియన్స్ ఆఫ్ ఫెయిత్. ఒబీడియన్స్కి వాడిన మాటకి గ్రీక్ వర్డ్కి మీనింగ్ ఏంటంటే సబ్మిషన్ అని. ఇట్ కెన్ ఆల్సో మీన్ సబ్మిషన్. జాగ్రత్తగా వింటాం. నా మాట విను అంటే అర్థం ఏంటి? దానికి ఒబే చెయ్యని. పిస్తుస్ అన్న మాట ఫెయిత్, ట్రస్ట్, ఫెయిత్ఫుల్నెస్, ఇవన్నీ సినోనిమ్స్. ట్రస్ట్ వర్దీగా ఉండటం. టు ట్రస్ట్ ఈజ్ టు బి ట్రస్ట్ వర్దీ. నమ్మాను అంటే నమ్మదగిన వాడిగా ఉంటాను అని. నేను నిన్ను నమ్ముతున్నాను అంటే నువ్వు చెప్పిన దానికి నేను నమ్మకంగా ఉంటాను అని. సో ఇట్లాంటి మాటలు మనకు కనిపిస్తాయి. ఇది కేవలం ట్రస్ట్తో ఉండేదే కాదు. ఇట్ ఆల్సో ఎంబ్రేసెస్ ట్రస్ట్ వర్దినెస్, ఫెయిత్ఫుల్నెస్ అండ్ లాయల్టీ యాజ్ ఎ వే ఆఫ్ లైఫ్ ఇన్ క్రైస్ట్. దేవునికి నమ్మకంగా బ్రతకటం, ఆయన అప్పచెప్పిన మాటకి నమ్మకంగా బ్రతకటం. సో ఏంటి కాలింగ్ అనంటే, అన్ని నేషన్స్, అన్ని జాతుల వాళ్ళని విశ్వాసానికి విధేయులుగా చేయాలి. ఫెయిత్కి అంటే దేవుడు ఏదైతే చెప్తున్నాడో దానికి విధేయులుగా చేయాల. దేవుని ఆలోచనకి నమ్మకస్తులుగా చేయాల. అందుకు నన్ను దేవుడు పిలిచాడు అన్న మాట వాడుతున్నాడు. యా సైమన్. క్వశ్చన్స్ తీసుకున్నాను. యా, ఎన్ని క్వశ్చన్స్ అండి ఈరోజు చెప్పుకున్నాను, లేదా మీరు ఏమైనా మాట్లాడాలనుకున్నారు మీరు మాట్లాడచ్చు. క్వశ్చన్స్ కావచ్చు. యా ప్లీజ్ ఎవరు రెఫరెన్స్ చూపించారు కదా, జాన్ 14:2. అవునా. సో దాంట్లో అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును అని రాసింది కదా, దాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి? అంటే లేకపోవడం అని కాదు. అంటే అట్లా విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు సపోజ్ మీకు ఒక ప్లేస్కి వస్తున్నారు, రెంట్కి వెతుకుతున్నారు అనుకోండి. అరే మీరు వరి అవ్వద్దురా, నేను చూసుకుంటాను, ఒకవేళ అది చెబుతాగా మీకు ఎందుకు అంటే ఆ మాట, ఆ యూసేజ్. సో దాని గురించి మీరు ఆలోచించొద్దని.
పైగా అక్కడ తండ్రి ఇల్లు అని చెప్పిన దాంట్లో కూడా తండ్రి ఇల్లు అనగా అందరూ పరలోకం గురించి వెళ్ళిపోతారు. యేసు ప్రభు ట్రయంఫికల్ విక్టరీ మట్లాదివారం రోజు వచ్చిన తర్వాత మందిరంలోకి వెళ్ళినప్పుడు అక్కడ బిజినెస్ చేస్తా ఉంటే ఏమన్నాడు? నా తండ్రి తండ్రిల్లు అన్నాడు. తండ్రిల్లు అంటే ఏంటి? అక్కడ టెంపుల్. ఇప్పుడు యేసు ప్రభు నా తండ్రి ఇల్లు అని దేని గురించి మాట్లాడుతున్నాడు? మన తండ్రి ఇల్లు అంటే ఇట్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. వాట్ టెంపుల్ ఈజ్ హీ మెన్షనింగ్ ఇన్ ద ఫస్ట్ 2-3 వర్సెస్ ఇన్ జాన్ 14 అంటే మనకి ఫస్ట్ పీటర్ 2nd చాప్టర్లో ఒక మాట ఉంటుంది. ఏముంటది? ఫస్ట్ పీటర్ 2nd చాప్టర్లో ఆయన అంటాడు కదా, అది 4th వర్స్ నుంచి, మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమైన సజీవమైన రాయవు ప్రభు యొద్దకు వచ్చిన వారమై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలు అర్పించటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నాం. సో యేసు ప్రభు మూలరాయి, సజీవమైన రాయి. మనం కూడా సజీవమైన రాళ్ళలాగా పరలోకంలో ఉన్న తండ్రికి ఆత్మ సంబంధమైన అర్పణలు అర్పించడానికి మనం కూడా ఒక మందిరం లాగా కట్టబడుతున్నాం. ఎవరు? చర్చ్. ఇప్పుడు ఆ దేవుని నివాసం అవుతుందా? ఫాదర్స్ హౌస్ అవుతుందా? ద స్పిరిచువల్ చర్చ్, ద స్పిరిచువల్ టెంపుల్ దట్ గాడ్ ఈస్ బిల్డింగ్ త్రూ ద చర్చ్. తండ్రి నివాసం అవుతుంది కదా. దాంట్లో మీకు నాకు ప్లేస్ ఉందా? ఉంది. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ గోయింగ్ టు హెవెన్. దాన్ని 3 రోజుల్లో తిరిగి కడతాను అన్నాడు కదా. పడేస్తే కట్టాడు అంటే కట్టాడు. ఆయన పునరుద్ధానంతో ఈ ఆత్మీయ టెంపుల్కి మూలరాయి పడిపోయింది. అక్కడ నుంచి ఆ సజీవమైన రాళ్ళలాగా యాడ్ అయ్యి మనం అందరం కూడా ఆత్మీయమైన పరిశుద్ధమైన అర్పణలు తండ్రికి అర్పించడానికి ఆత్మీయ మందిరంగా కట్టబడుతున్నాం. అండ్ వీఆర్ ఎ పార్ట్ ఆఫ్ గాడ్స్ హౌస్ నౌ. సో మనం బైబుల్తో ఇంటర్ప్రిట్ చేయాలి, కానీ మనం లిటరల్ మీనింగ్, మనకు అర్థమైన మీనింగ్స్తో వెళ్ళిపోయినప్పుడు ఇట్లాంటి, మీరు అక్కడ గమనించారా? ఏమంటున్నాడు? నేను తండ్రి వచ్చి మీతో పాటు నివాసం ఉంటాం అంటున్నాడు కిందకు వచ్చేటడికి. జాన్ గారు. ఇది ఇప్పుడు జాషువా 4th చాప్టర్ లో వాళ్ళు యోర్దాను దాటుతారు కదన్నా, అప్పుడు కూడా దాన్ని కూడా మనం వాళ్ళ స్టోన్స్ అవి తీసుకుని ఒక కవనెంట్ లాగా పిల్లలకి చెప్పాలి అని చెప్పి అంటారు కదా, అది కూడా ఇలాగ తీసుకోవచ్చు అన్న. అంటే వాళ్ళకి అవన్నీ ఎలిమెంట్స్ ఆఫ్ మెమరీ. ఇప్పుడు మనకి ఏం చేశాడు? ఎలిమెంట్స్ ఆఫ్ మెమరీ రొట్టె ద్రాక్ష రసంలో పెట్టాడు కవనెంట్ని గుర్తు చేసుకునేది. రాళ్ళు మనం ఏంటంటే గాయపడిన ఆయన శరీరానికి గుర్తుగా విరవబడిన రొట్టె, నిబంధన రక్తానికి. సో మనకు కూడా ఎలిమెంట్స్ ఆఫ్ మెమరీ ఉన్నాయి. నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా. సో ఇదంతా కవనెంట్ లాంగ్వేజే. స్విట్జర్లాండ్ బాసిల్ ట్రీటీస్ చాలా దొరికినాయి. అంటే ఏదన్నా దాన్ని ఏమంటారు, రెస్పాన్స్గా కూడా మాట్లాడచ్చు. మీ రిఫ్లెక్షన్ కూడా ఏదైనా ఉంటే ఏదైనా రిఫ్లెక్షన్ చెప్పాలన్నా కూడా చెప్పచ్చు అండి. ఒబీడియన్స్ టు ఫెయిత్, ఒబీడియన్స్ ఆఫ్ ఫెయిత్ అని చెప్తుంది.
దీనికి అప్లికేషన్ మనం ఇంటర్ప్రిట్ చేసా ఒక అప్లికేషన్ చెప్తుంది ఆల్రెడీ. అప్లికేషన్ అదే కదా, టు లవ్ ఈస్ టు ఒబే ఈజ్ అప్లికేషన్ పార్ట్. టు బీ ఫెయిత్ఫుల్ ఈజ్ ఫెయిత్. సో క్రిస్టియన్ ఫెయిత్, నేను విశ్వాసిని లేకపోతే బిలీవర్ అంటే అర్థం ఏంటి? యేసు ప్రభుని ఊరికి నేను నమ్మేవాడు కాదు, యేసు ప్రభు యొక్క కమిషన్కి నమ్మకంగా ఉండేవాడని, ఆయన మాటకి నమ్మకంగా ఉండేవాడని. బిలీవరు నేను విశ్వాసిని అంటే విశ్వసనీయుణ్ణి అని. విశ్వాసిని నేను నమ్ముతానని కాదు, నాకు రోగం పోద్దను, నాకు ఇది వచ్చుద్దను, అది ఇస్తాడను, ఇట్లా నమ్మడం కదా. దయ్యాలు కూడా నమ్మి మీ దేవుని సన్నిధిలో వణుకుతున్నాయి అని రాస్తాడు యాకోబు. సో మన విశ్వాసం అంటే అర్థం ఏంటి? నేను విశ్వాసిని అంటే అర్థం ఏంటి అని అంటే, కుక్కకి విశ్వాసం ఉంటుంది కదా. కుక్కకి విశ్వాసం ఉంటుంది అన్నప్పుడు మనం దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటాం? కుక్క నమ్మకంగా ఉంటుంది అని యజమానికి. సో మనకి విశ్వాసం, నేను విశ్వాసిని అంటే అర్థం ఏంటి? కవనెంట్కి నమ్మకంగా ఉంటాను, కవనెంట్లో నా యజమాని. అందుకే క్రీస్తు ప్రభువు అని నోటితో ఒప్పుకుంటే రక్షణ. సో సుజరైన్ కాన్సెప్ట్ అది. ఈయన నా ప్రభు, ఈయన నా ఓనర్, యజమాని. సో అప్లికేషన్ పార్ట్ ఏంటంటే టు లవ్ ఈజ్ టు ఒబే, టు ఒబే ఈజ్ టు బి ఫెయిత్ఫుల్, టు బి ఫెయిత్ఫుల్ ఈజ్ ఫెయిత్. సో క్రిస్టియానిటీలో ఫెయిత్ అంటే ఏంటి అని అంటే ఫెయిత్ఫుల్గా ఉండాలి దేవుని కొరకు. ఎన్ని క్వశ్చన్స్ అండి ఇంకా ఏమైనా అడుగుతారా? వైండప్ చేయమంటారా? విక్రమన్నా ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? అదే మీరు అడిగిన తర్వాత అది మైక్ మ్యూట్ అయిపోయినట్టు. ఎవరిది? విక్రమ్ అన్నది. విక్రమ్ గారిదా? ఓకే 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 అదేలే, మీరు మ్యూట్ అయినట్టున్నారు. మీరు ఓకే అన్నారా లేదా అని అర్థం కాలేదు నాకు. అందుకే ఓకే అన్నానండి, అన్న ఆన్సర్ చెప్పేశారు కదా. ఓహో సరే సరే రైట్. ఇంకేమన్నా మాట్లాడతారా? క్లోజ్ చేస్తాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, తండ్రి దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. లేఖనాల్లో ఉన్న సత్యాల్ని అర్థం చేసుకోవడానికి మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మీరు దీవిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. టు లవ్ ఈజ్ టు ఒబే అన్న విషయాన్ని మేము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాన్ని మేము ప్రాపర్గా డైజెస్ట్ చేసుకుని అప్లికేషన్లోకి పెడతానికి సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాను. నీ బిడ్డలు నేర్చుకుంటున్నారు ప్రభా, నిన్ను నిజంగా ప్రేమించే బిడ్డలుగా, నిన్ను నమ్మే బిడ్డలుగా, నీకు నమ్మకంగా ఉండే బిడ్డలుగా. లాస్ట్ టైము మేము నేర్చుకుంటున్నట్టు కృప వలన ఏర్పాటు వాళ్ళ జీవితాల్లో ఏది అయితే మీరు ఇచ్చారో ఆ ఏరియాస్లోనైనా ఫెయిత్ఫుల్గా నమ్మకంగా ఉండేటట్లు ప్రభా సహాయం చేయమని ఈ చిన్న ఫెలోషిప్ని, ఈ స్టడీని మీరే దీవించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న. గుడ్ నైట్.